ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమ. సాధారణంగా మనము ఆచారాలు సంప్రదాయాలు అనే మాట వింటూ ఉంటాం. ఆ మాటలలో సదాచారము, వామాచారము, దురాచారము, అనాచారము, సమయాచారము అన్న పదాలు కూడా మనము పెద్దలు చెప్తూ ఉంటే మనం విని ఉంటాము. వాటికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. లలితా సహస్రనామాలతో అనుసంధానమైన సదాచారం. సత్ ఆచారం, సదాచారం. మంచి ఆచారం అనగా మనకు మన ప్రవర్తన విషయంగా కానీ పూజాధికములు, వ్రతములు, వివాహాది కర్మకాండ, సాంఘికంగా సంచారం, వీటి విషయంలో మనకు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వబడినాయి. వాటిని ఉల్లంఘించకుండా మనము ప్రవర్తించడమే సదాచార ప్రవర్తన అనిపించుకుంటుంది. ఆ నియమ నిబంధనలు వేదము, శాస్త్రము, పురాణము ఆధారముగా చేశారు. కొన్ని నియమాలు మాత్రము ప్రాంతీయంగా దొరికే వనరుల దృష్ట్యా ఏర్పాటు చేశారు. లలితా సహస్రనామంలో అమ్మవారికి సదాచార ప్రవర్తిని అనే నామం ఉంది కదా. సదాచారంగా ప్రవర్తించే వారిని శ్రీమాత రక్షిస్తుంది. వారికి అమ్మ అనుగ్రహము ఉన్నట్లే. వామాచారం అమ్మవారి ఆరాధనా క్రమంలో త్వరగా ఆ మాత దగ్గరకు చేర్చడానికి ఏర్పరిచిన తాంత్రిక విధానము. దీనితో చాలా ప్రతిబంధకములు రాగలవు. ఇది వైదిక మార్గమునకు విరుద్ధము. వైదిక మార్గం అంటే వేద విహితమైన కర్మానుష్ఠానము. వామాచారంలో అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారిని త్వరగా దగ్గర చేరుస్తుంది. కానీ వాటి వలన మనము యోగ భ్రష్టత జరుగుతుంది, ఆత్మసాధన లభించదు. అదే సదాచారంలో మనము అమ్మవారిని ఆరాధిస్తే మన ఆత్మోన్నతికి అమ్మ సదా రక్షిస్తుంది అన్న విషయము తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సదాచారము తెలుసుకున్నాము, వామాచారము తెలుసుకున్నాం. అనాచారము అంటే ఏ విధమైన ఆచారం లేకుండా ఏ విధంగా తోస్తే ఆ విధంగా ప్రవర్తించడం. దీనిలో తెలియక ఆచరించడం, తెలిసి ఆచరించడం రెండు రకాలు ఉంటాయి. సదాచారం తెలిసి కూడా అహంకారంతో దుర్మార్గ ప్రవర్తనతో ఉండడమే దురాచారం. మొదటిది సదాచారము, రెండవది వామాచారము. తాంత్రిక విధానం అనుసరించిన వామాచారము. సదాచారం అంటే వేద విహితమైన నియమ నిబంధనలతో కూడిన ఆచారాలను పాటించడము. అనాచారం అంటే ఎటువంటి ఆచారములు లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించడము. దురాచారము అంటే దుర్మార్గమైన ప్రవర్తనతో అహంకారంతో కూడి ఉండేది దురాచారం. సదాచారం తెలిసి కూడా అహంకారంతో దుర్మార్గ ప్రవర్తనతో ఉండడము దురాచారం. అనాచారము వామాచారంతో ఎవరికి ఇబ్బంది రాదు. శాస్త్రం చెప్పిన రీతిగా ఆచరింపకపోవడము అనాచారం. దీనివలన వాడు ఒకడే ఇబ్బంది పడతాడు. దురాచారం అంటే వేద విహితమైన కర్మానుష్ఠానం చేయకపోగా చేసేవాడిని చెడగొట్టడము. అలాంటి దురాచారం వల్ల సమాజానికి, సంఘమునకు ఇబ్బంది ఉంటుంది. అలాగే అమ్మవారి నామాలలో దురాచార సమని అని కూడా ఉన్నది కదా. అమ్మవారు దురాచార పరులను శిక్షిస్తుంది అని తెలుస్తున్నది. సమయాచారం అంటే మంత్రంతో ఉన్న బీజాక్షరములు ఏ స్థానంలో ఏ రీతిగా పలకాలి అనే గొప్ప విద్య వ్యాకరణ శాస్త్రంతో ముడిపడి ఉన్నది. అసాధారణమైన ఈ సమయాచారం తెలియకుండా చేయు శ్రీ విద్యా ఉపాసన వలన ఉపాసకుడికి సత్ఫలితము తక్కువ స్థాయిలో ఉంటుంది. సమాచారం తెలిసి ఉపాసన చేస్తే మంచిది. మూలాధారం నుండి సహస్రారం వరకు చైతన్యం కలిగి కుండలిని యోగంతో
మోక్షణ సాధన చేయగలగడమే సదాచారం. గురువు వ్యాకరణ పండితుడైన లేదా అనువంశికంగా తయారు చేయబడిన గురువు అయినా సరే దీని మీద సరియగా అవగాహన ఉండాలి. లలితా సహస్రనామంలో సమయాచార తత్పర అని కూడా ఉంది కదా. ఈ నామము వాళ్ళ భాష్యంలో ఉపాసకునికి వ్యాకరణ శాస్త్రం తెలిసి అక్షరములను వివిధ స్థానములలో పఠించడం యొక్క గొప్ప విశేషము తెలుసుకోవాలి. హరి ఓం తత్సత్.